హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆయిషా గారి వంటగది. ఈరోజు వీడియోలో బఠానీలతో చాట్ ఎలా రెడీ చేస్తారో చూడండి. 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. కలర్ఫుల్ అన్నీ ఇంట్లో ఏది ఉన్నా, శనగలు ఉన్నా, బఠానీలు ఉన్నా, ఏది ఉన్నా కానీ ఒక 2 కప్పులు తీసుకొని నైట్ మొత్తం నానబెట్టాలి. చూడండి, వాటర్లో నానబెడితే ఇలాగైతాయి. ఒక 2 కప్పుల బఠానీలు, సాల్ట్, మిర్చి పౌడరు, గరం మసాలా, పసుపు, ఒక చిన్నది మ్యాగీ మసాలా. ఎంత సింపుల్గా అయిపోతుందంటే 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ముందుగా గ్యాస్ పైన గిన్నె అయినా కుక్కర్ అయినా మీ ఇష్టం ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. చూడండి, ఒక చిన్న స్పూన్తో కర్రీది స్పూన్ ఉంటుంది కదా, హాఫ్ స్పూను ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ కన్నా ఇంకా తక్కువ పసుపు వేయాలి, హాఫ్ స్పూన్ సాల్ట్ వేయాలి, హాఫ్ స్పూన్ కన్నా ఇంకొంచెం తక్కువ గరం మసాలా వేయాలి, కొద్దిగా మ్యాగీ మసాలా వేయాలి. చిన్న ప్యాకెట్ షాపులలో దొరుకుతుంది ఇది. చూడండి, సిమ్ మీద పెట్టాలి. హాఫ్ స్పూను మిర్చి పౌడర్, హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. చూడండి, సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. చూడండి ఎట్లా ఫ్రై చేస్తున్నా, సిమ్లో పెట్టాలి, లేకుంటే మొత్తం అదంతా మిర్చి పౌడర్ అంతా బ్లాక్ అవుతుంది. అది చూసుకొని చేయాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత బఠానీలు వేయాలి. మంచిగా ఆయిల్లో మిర్చి పౌడర్ ఫ్రై కావాలి. అయిన తర్వాత బఠానీలు వేయాలి. వాటర్లో నుంచి తీసేసి డైరెక్ట్ వేసేసేయాలి. కుక్కర్లో కానీ వేరే గిన్నెలో కానీ బాయిల్డ్ అంటారు కదా, ఉడకబెట్టద్దు. అట్లనే డైరెక్ట్ నానిన ఉంటాయి కదా, వాటర్లో నానిన బఠానీలు తీసేసి గిన్నెలో వేయాలి. చూడండి, ఒక 5 మినిట్స్ పైన అంతా ఆయిల్ వచ్చిన వరకు సిమ్ మీద పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. చూడండి, సిమ్లో పెడితే మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా. హై మీద పెడితే మొత్తం బ్లాక్ అయిపోతుంది. అది ఒక్కటి చూసుకోవాలి. హైలో పెట్టద్దు, ఏది చేసినా కానీ చాటు మసాలాది హైలో పెట్టద్దు, సిమ్లో పెట్టే చేయాలి. మంచిగా రెడీ అవుతుంది. అది బాగా కుదురుతుంది. చూడండి, మంచిగా ఆయిల్ వచ్చింది కదా. ఒక హాఫ్ గిలాస్ అంటే ఒక గిలాసులో సగం వాటర్ వేసేసి చూడండి, పైన ఏదన్నా గిన్నె అయినా ప్లేట్ అన్నా ఏదన్నా ఉంటే వేసేసేయాలి పైనుంచి. చూడండి, మూత పెట్టేస్తే తొందరగా ఒక 10 మినిట్స్లో వాటర్ అంతా ఇంకిపోతుంది. వాటర్ మొత్తం ఇంకిన దాకా పెట్టాలి. అది వాటర్ కొద్దిగా ఉన్నట్టు ఇట్లా నీళ్ళు అంటే పల్సగా చేయొద్దు. చూడండి, డ్రై అయిపోయింది మొత్తం. వాటర్ మొత్తం పోయిన దాకా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. అక్కడనే గ్యాస్ దగ్గర ఉండి చూడండి, తక్కువ మిర్చి పౌడర్ తక్కువ వేయాలి. వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. మిర్చి పౌడర్ ఎక్కువ అయితే టేస్ట్ ఉండదు బఠానీలు. అది ఒక్కటి చూసుకొని చేయాలి. చూడండి ఎంత తొందరగా అయిపోయింది. ఉల్లిపాయ, నిమ్మకాయ, వేడి వేడి బఠానీలు. చూడండి ఎంత సింపుల్గా ఒక 10 to 15 మినిట్స్లో ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఎట్లా ఉంది? కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, నాకు కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.